అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో నేను మనకు తొందరలో దసరా శరన్నవరాత్రులు అయితే ప్రారంభం అవుతున్నాయి కదండి. అందుకని మనం నవరాత్రి పూజల కోసం ముందుగా మనకి ఏ పూజా సామాగ్రి అవసరం ఉంటుంది, పూజ కోసం వేటిని మనం ఇంటికి తెచ్చుకోవాలి, అలానే పూజలో చాలా మంది అఖండ దీపం కలసం పెట్టుకుని అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు కదండి. కలసం అఖండ దీపం పెట్టుకునేవారు ఏ పూజా సామాగ్రిని ముందుగా సిద్ధం చేసుకోవాలి అనేది ఇప్పుడైతే తెలియజేస్తానండి. అందుకని వీడియోని ఎవ్వరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా మనకి నవరాత్రి పూజల కోసం ముఖ్యంగా కావలసిన వస్తువు వచ్చేసి పీట అండి. ఎందుకంటే మనం దేవుని కింద పెట్టం కదండి, అందుకని ఇలా ఒక పీటనైతే మనం తీసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న పాత పీటలనైనా మీరు తీసుకోవచ్చండి, కొత్తదే తీసుకోవాలని ఏమీ రూల్ లేదు. అలాగే అమ్మవారి చిత్రపటాన్ని కూడా తీసుకోండి. అయితే చాలా మంది అమ్మవారు ఇలా దుర్గాదేవి రూపంలో ఉన్న అమ్మవారి ఫోటోని ఇంట్లో పెట్టుకోవడానికి, అంటే నియమనిష్టలు అవి ఎక్కువ పాటించాలి అని అనుకుని అమ్మవారి ఫోటోని పెట్టుకోవడానికి అయితే కొంతమంది భయపడతారండి. అటువంటి వారు లలిత పరమేశ్వరి అమ్మవారి ఫోటోనైనా, లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోనైనా, ఇలా అమ్మవారికి సంబంధించినటువంటి ఏ అమ్మవారి ఫోటోనైనా మీరు పెట్టుకుని పూజ అయితే చేసుకోవచ్చండి 9 రోజులు కూడా. అయితే మీ ఇంట్లో అమ్మవారి పాత ఫోటో ఉంటే దాన్నే మీరు పూజలో పెట్టుకుని అమ్మవారికి 9 రోజులు కూడా పూజ చేసుకోవచ్చండి. కొత్త ఫోటో అయితే ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు కావాలి అనుకుంటే అమ్మవారి విగ్రహాన్ని కూడా మీరు పూజలో పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. ఇంకా ఈ 9 రోజులు కూడా మనకి పూజ కోసం ముఖ్యంగా కావాల్సినవి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు. ఇవైతే తప్పకుండా మనం ఏ పూజలోనైనా ఉపయోగిస్తామండి. అయితే పసుపు కుంకుమల్ని కొద్దిగా ఎక్కువే తీసుకోవాలండి. ఎందుకంటే ఈ 9 రోజులు కూడా మనం అమ్మవారికి కుంకుమ పూజ అయితే నిర్వహించుకుంటాం కాబట్టి పసుపు కుంకుమల్ని కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి. ఇంకా అమ్మవారికి ప్రతిరోజు కూడా కర్పూర నీరాజనం సమర్పించడం కోసం నేను ఇక్కడ పచ్చ కర్పూరం అయితే తీసుకున్నాను. కావాలి అని అంటే బిళ్ళ కర్పూరం కానీ, లేదు అంటే ముద్ద కర్పూరం ఉంటుంది కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. ఇంకా అమ్మవారికి ప్రతిరోజు కూడా నైవేద్యాలు సమర్పించడం కోసం డ్రై ఫ్రూట్స్ ని, బెల్లాన్ని అయితే తీసుకున్నానండి. ఎందుకంటే మనం అమ్మవారికి పూజ చేసే ముందే పసుపు గణపతికి పూజ అనేది చేసుకుంటాం కదండి, స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం కోసమని వీటిని అయితే తీసుకున్నాను. ఇంక ఈ నవరాత్రి 9 రోజులు కూడా మనం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనెను కానీ కొబ్బరి నూనెను కానీ ఉపయోగించండి. దీపారాధన కోసం ఆవు నెయ్యిని అలాగే కొబ్బరి నూనెను కూడా తీసుకున్నాను. ఇంకా మనం అమ్మవారికి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం సాంబ్రాణి ధూపం అయితే సమర్పించాలండి. అమ్మవారికి సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టం అండి. అందుకోసమని నేను ఇక్కడ సాంబ్రాణి కట్టీలు అలాగే దశాంగం పౌడర్ ఉంటుంది కదండి, ఆ దశాంగం పౌడర్ ని తీసుకున్నాను. ఇంక ఈ నవరాత్రి 9 రోజులు కూడా మనం ఇంటిని శుద్ధిగా ఉంచుకోవడం కోసమని ఇక్కడ గో పంచకం అలాగే గంగాజలం, ఇంకా మనం అమ్మవారికి బొట్లు అవి పెట్టుకోవడం కోసమని రోజ్ వాటర్ ని కూడా తీసుకున్నానండి. ఇంకా అమ్మవారికి 9 రోజులు కూడా ఎరుపు రంగు వత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అందుకోసం ఎరుపు రంగు వత్తుల్ని కూడా సిద్ధం చేసుకోండి. ఇంకా ఈ నవరాత్రి పూజల కోసం మనం తెలుపు రంగు వత్తుల్ని అలాగే పువ్వు వత్తుల్ని, ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదండి సుగంధభరితమైన ద్రవ్యాలు, వీటిని కూడా మనం సిద్ధం చేసుకోవచ్చండి. అంటే ఇవన్నీ తప్పనిసరిగా కొనే మనం పూజ చేయాలని అంటే అలాంటిది ఏమీ లేదండి. మీకు వీలు ఉంటే కొని తెచ్చుకుని పెట్టుకోండి, లేదు అన్నా కూడా మనం మామూలుగానే అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ అయితే చేసుకోవచ్చు. అలాగే మనం ప్రతిరోజు కూడా అమ్మవారికి తాంబూలం సమర్పిస్తాం కదండి, అందుకోసం వక్కల్ని కూడా తెచ్చుకుని పెట్టుకోండి. వక్కలు కూడా కొద్దిగా ఎక్కువగానే తెచ్చుకుని పెట్టుకోండి. ఇంకా ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారిని ఎరుపు రంగు అక్షింతలతో పూజిస్తే కూడా మంచి ఫలితాలు కలుగుతాయండి. అందుకని ఎరుపు రంగు అక్షింతలను కూడా సిద్ధం చేసుకోండి. ఇంకా కలసం పెట్టుకుని పూజ చేసుకునేవారు వట్టివేరుని మనం కలసంలో వేస్తాం కదండి, అందుకని కొద్దిగా వట్టివేరుని కూడా తీసుకుని పెట్టుకోండి. అలాగే మనం అమ్మవారికి అభిషేకం అవి కూడా నిర్వహించుకోవాలి అనుకున్నా కూడా మనం ఆ అభిషేక జలంలో వట్టివేరుని వేస్తాం కాబట్టి వట్టివేరుని అయితే సిద్ధం చేసుకోండి. ఇంకా మనం అమ్మవారికి వస్త్రమాలను సమర్పిస్తాం కాబట్టి వస్త్రమాలను కూడా మీరు తెచ్చుకోండి. ఇంకా ఈ నవరాత్రి 9 రోజులు కూడా పూజ కోసం అగరబత్తులు, అగ్గిపెట్టెల్ని వీటిని కూడా సిద్ధం చేసుకోండి. ఇంకా పూజ కోసం కావలసిన పూజా సామాగ్రిని కూడా మీరు ముందుగానే సిద్ధం చేసుకోండి. దీపపు కుందులు, పంచపాత్ర గ్లాసు, ఆచమనం చెంబు, ఇంకా కలస చెంబు, ఇవన్నీ కూడా మనం ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. ఇంకా ఈ 10 రోజులు కూడా మనకి పూజ కోసం కొబ్బరికాయలు కూడా ఎక్కువగానే అవసరం ఉంటాయండి. అంటే ప్రతిరోజు కూడా కొబ్బరికాయలు నివేదించేవారు మీరు కొబ్బరికాయలు ఎక్కువే తెచ్చుకోవచ్చండి. లేదండి అనుకునేవారు మంగళ శుక్రవారాల్లో అమ్మవారికి కొబ్బరికాయ నివేదించాలనుకునేవారు ఎన్ని మంగళవారాలు శుక్రవారాలు వచ్చాయో వాటిని బట్టి మీరు కొబ్బరికాయలను అయితే తెచ్చుకోండి. ఇంకా పూజలో కలసం పెట్టుకునేవారు మొదటి రోజు 2 కొబ్బరికాయలను అయితే తప్పనిసరిగా తెచ్చుకోవాలండి. ఎందుకంటే మొదటి రోజు అమ్మవారికి తప్పకుండా కొబ్బరికాయను నివేదించాలి. అలాగే కలసం కోసం ఒక కొబ్బరికాయను అయితే తెచ్చుకోవాలి. ఇంకా ఒక 2 బ్లౌజ్ పీసుల్ని, గాజుల్ని కూడా తెచ్చుకోవాలండి. ఇవి ఎరుపు రంగులో ఉండేలా చూసుకోండి. కలసానికి ఒకటి, ఇంకా మనం అమ్మవారికి తాంబూలం సమర్పిస్తాం కదండి, ఈ ఒక్క జాకెట్ ముక్కనే మనం ఈ 10 రోజులు కూడా అమ్మవారి దగ్గర ఉంచుకోవచ్చండి. అంటే ఏ రోజు ఏ రంగు సమర్పించాలి అన్నప్పుడు ఆ రంగు జాకెట్ ముక్కలను అయితే తెచ్చుకుని పెట్టుకోండి. 10 రోజులు కూడా మీరు అమ్మవారికి 10 బ్లౌజ్ పీసులను అయితే మీరు సమర్పించవచ్చు. నేనైతే 2 బ్లౌజ్ పీసులనే తీసుకున్నానండి. ఒకటి కలసం కోసం, ఇంకోటి అమ్మవారికి తాంబూలం కోసం. ఈ నవరాత్రి
నవరాత్రి పూజల్లో మంగళ శుక్రవారాల రోజున మనం పంచగవ్య దీపాలతో దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. అందుకని నేను ఇక్కడ పంచగవ్య దీపాలను కూడా తీసుకున్నాను. ఇంకా అమ్మవారికి 9 రోజులు కూడా మనం కుంకుమ పూజతో పాటుగా చిట్టి గాజులతోటి, అలాగే తామర గింజలు, లక్ష్మీ గవ్వలు, పసుపు కొమ్ములు, ఇంకా గోమతి చక్రాలు వీటితో పూజ చేసుకోవడం కోసం ఆ మంగళకరమైన వస్తువులు కూడా నేను తీసుకున్నానండి. ఇవేమి కూడా తప్పనిసరి కాదండి. మీ దగ్గర ఉంటే అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసి కుంకుమతోటి అమ్మవారికి పూజ చేసుకోండి. అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటేనే మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. అలాగే మంచి ముత్యాల హారతిని ఇవ్వడం కోసమని మంచి ముత్యాలు ఇంకా బంగారు పువ్వులను కూడా తీసుకున్నానండి. మనం అమ్మవారికి అష్టోత్తరం అవి చేయడం కోసం పువ్వులు ఎక్కువ లేకపోతే ఇలా మనకి ఈ పువ్వులు అయితే బాగా ఉపయోగపడతాయండి. ఇంకా మనకి నవరాత్రి పూజ అంటే ముఖ్యంగా కావాల్సినవి నిమ్మకాయలండి. నిమ్మకాయలు కూడా పూజలో తప్పకుండా మనం పెట్టుకుంటాం కదండి, ఒక 3. అలాగే అమ్మవారికి నిమ్మకాయల మాలను కూడా సమర్పిస్తాం కాబట్టి నిమ్మకాయలను కూడా కొద్దిగా ఎక్కువగానే తెచ్చుకుని పెట్టుకోండి. ఇంకా నవరాత్రి పూజల కోసం పండ్లు, పువ్వులు, ఇంకా తమలపాకులు ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్కువగానే తెచ్చుకుని పెట్టుకోవాలండి. అలాగే అరటిపళ్ళను మనం ప్రతిరోజు కూడా అమ్మవారికి తాంబూలం అయితే సమర్పిస్తాం కాబట్టి అరటిపళ్ళు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇంకా మనం అమ్మవారికి ప్రతిరోజు కూడా కుంకుమ పూజ నిర్వహించేటప్పుడు అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం కోసం ఇలా మనకి లలితా సహస్రనామం బుక్ ఉంటుంది కదండి, ఇందులో మనకి అన్ని అమ్మవార్లకు సంబంధించిన అష్టోత్తరాలు అయితే ఉంటాయండి. అందుకని ఈ బుక్ ని కూడా మీరు ఒకటి సిద్ధం చేసుకోండి. ఇంకా నేను అమ్మవారికి సమర్పించడం కోసం ఇలా గాజుల మాలను కూడా సిద్ధం చేసుకున్నానండి. ఇంకా ఈ నవరాత్రి పూజల్లో ఎవరైతే కలసం అఖండ దీపం పెట్టుకుంటారో కలసం అఖండ దీపంకి ఏ పూజా సామాగ్రి అవసరం ఉంటాయో ఇప్పుడైతే తెలియజేస్తానండి. అఖండ దీపం పెట్టుకోవడం కోసం ఇటువంటి ఒక పెద్ద మట్టి ప్రమిదన అయితే తీసుకోండి. మట్టిదైనా పర్వాలేదు, ఇత్తడిదైనా పర్వాలేదండి. ఇలా ఒక ప్రమిదన అయితే తీసుకోండి. అలాగే మనం అఖండ దీపం పెట్టినప్పుడు దీపం కింద వేసుకోవడానికి ఇలా వడ్లు కూడా తీసుకోండి, అంటే ధాన్యాన్ని తీసుకోండి. ఇంకా అఖండ దీపారాధన కోసం ఇటువంటి అఖండ దీపం వత్తును కూడా తీసుకోండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఈ వత్తు ఎలా తయారు చేయాలనేది వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఆ వీడియో చూడండి. మనమే సింపుల్ గా ఈ అఖండ దీపం వత్తులు అయితే తయారు చేసుకోవచ్చు. ఈ వత్తులు ఒక 2-3 అయితే తెచ్చి పెట్టుకోండి, ఎందుకంటే మనం వత్తిని మార్చాల్సి ఉంటుందండి. అందుకోసమని ఒక 2-3 వత్తులను అయితే తెచ్చుకోండి. ఇంకా కలసం పెట్టుకుని పూజ చేసుకునేవారు కలస చెంబు, అలాగే కొబ్బరికాయ, ఇంకా ఒక ప్లేటు, గాజులు, ఇంకా కలసంలోకి వేసుకోవడానికి సుగంధభరితమైన ద్రవ్యాలు ఇవన్నీ కూడా మనకి కలసం పెట్టుకునే వారికి కావాలండి. అలాగే కలసం కింద మనం వేసుకోవడానికి ధాన్యం కానీ బియ్యం కానీ వీటిని అయితే మనం సిద్ధం చేసుకోవాలి. ఇంకా వీటితో పాటుగా మనం ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారికి నైవేద్యాలు అయితే నివేదిస్తాం కదండి. అందుకోసం నైవేద్యాలు తయారు చేసుకోవడం కోసం మనకి ఏ ఆహార పదార్థాలు అయితే అవసరం ఉంటాయో, అంటే బియ్యం, పప్పులు, ఇలా మీరు అమ్మవారికి ఈ 9 రోజులు కూడా ఏ నైవేద్యాలను అయితే సమర్పించాలి అని అనుకుంటారో ఆ నైవేద్యాలకు సంబంధించి వస్తువులని మనం ముందుగానే నవరాత్రి పూజల కంటే ముందుగానే సిద్ధం చేసుకుంటే మనకి ఈ నవరాత్రి పూజల్లో ఎటువంటి టెన్షన్ లేకుండా, కంగారు లేకుండా మనం పూజల్ని ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.